అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని కల్లుమడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం మన గడపకు మన శ్రావణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొని గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆమె స్వయంగా అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా కల్లుమడి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 10 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్లు, వీధి లైట్ల ఏర్పాటుతో పాటు 18 లక్షల రూపాయల విలువైన డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ఈరోజు సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం కల్లమడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం గడప గడపకు శ్రావణి అనే కార్యక్రమానికి ఈరోజు మేము రావడం జరిగింది. కల్లమడి గ్రామంలో కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని మొదట విడత కింద కూడా ఈరోజు 10 లక్షల రూపాయలు రోడ్లు నేయడము, అలాగే 18 లక్షల రూపాయలతో సైడ్ కాలువలు సీసీ డ్రైన్స్ని కూడా పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవము, ఈరోజు శిలాపలకాలు వేసి పూజ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గడపను కూడా ఈరోజు తట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సంక్షేమము అందుతుందా, అందన కారణంగా ఎందుకు అందట్లేదా అని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మండల అధికారులతో, విలేజ్ అధికారులతో కూడా మనము పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమము అందించే విధంగా కూడా ఈరోజు పరిపాలన అందిస్తూ ఉన్నాం. ఒక జవాబుదారీ పరిపాలనతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ప్రతి కార్యక్రమం, ప్రతి సమస్యను కూడా తీర్చే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఇంటిని తట్టి ప్రతి పెద్దలను కూడా ఈరోజు గ్రామ అభివృద్ధిని, ఎప్పుడూ జరగని అభివృద్ధిని, గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు ప్రజలు గుర్తు చేస్తూ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని వాళ్ళకు అందజేస్తూ ఉన్నాం. ఈరోజు ఊరువాడ అంతా తిరుగుతూ ప్రతి కుటుంబంలో కూడా తల్లికి వందనం, తల్లులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా బిడ్డలు 2, 3, 4 బిడ్డలు ఉంటే కూడా మేము 4 బిడ్డలను కూడా స్కూల్కి పంపిస్తూ ఉన్నామమ్మా, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి గొప్ప పరిపాలనను ఈరోజు ప్రతి వర్గము కూడా ఆదరిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో పూర్తి స్థాయిలో మేము క్లియర్ చేయడానికి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు పెన్షన్లు అయితేనేమి కానీ, ఊర్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఏదైతే ఉన్నాయో గత 5 సంవత్సరాల తట్టడు మట్టి కూడా వేయలేని పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్లను విడతల వారీగా వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. మేజర్ కనెక్టివిటీ రోడ్స్ని కూడా ఈరోజు ప్రతిపాదనలు తీసుకొని రాబోయే రోజుల్లో జీరాంజీ కింద స్కీమ్ కింద కానీ, అలాగే పిఆర్లో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద కానీ అన్నిట్లో కూడా ఈరోజు ప్రతిపాదనలు పంపించడం జరుగుతూ ఉంది. అలాగే పశువులు ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఈరోజు అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం. ఎలినో ఉన్నటువంటి పరిస్థితిలో ఎలినో సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈరోజు రైతులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఎవరైతే పశువులు ఉన్నాయో వాళ్ళకి నీటి తొట్లను పెట్టుకునే విధంగా, అలాగే గోకులం షెడ్లను కూడా నిర్మించుకునే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులతో, కుటుంబ సభ్యులతో కూడా కలిసి అవగాహన తెలియజేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ కాలనీల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ హైటెన్షన్ వైర్ అనేది కొన్ని సంవత్సరాల ముందు కూడా హైటెన్షన్ పోల్ని ఈరోజు కాలనీ మధ్యలో ఉండడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దాన్ని కూడా ఎస్టిమేషన్స్ వేసి ఎక్కడైతే ఇబ్బందికరంగా లేని ప్రదేశంలో ఆ హైటెన్షన్ పోల్ని కూడా నాటే విధంగా ఎస్టిమేషన్స్ వేయమని అధికారులకు కూడా తెలియజేస్తాము. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆ సమస్యను కూడా తీర్చే విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుందని కూడా తెలియజేస్తూ ఈరోజు అనేక కార్యక్రమాన్ని, అంటే గ్రామ వ్యవస్థను కూడా ఈరోజు అభివృద్ధి చేశాం. ఎక్కడా కూడా
స్ట్రీట్ లైట్స్ లేని పరిస్థితిని గత వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 250 వరకు కూడా ఈరోజు స్ట్రీట్ లైట్స్ని మనం వేయించడం జరిగింది. ఇంకా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనం తెలుసుకొని ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ మేము కూటమి ప్రభుత్వం వెళ్ళి మరి ఈరోజు సమన్వయం చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పాలనను, ఒక జవాబుదారీ పాలనను ఈరోజు మనం చూస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తుంది అందుకు చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్లాలన్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గడప గడప నిర్వహిస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కాదు, గతంలో నుంచి కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎలక్షన్ నాటికి కనిపిస్తారు, మళ్ళీ ఎలక్షన్ నాటికే కనిపించేటువంటి వ్యవస్థను మీరు చూశారు. కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు లోకేష్ గారి సహకారంతో, లోకేష్ గారి ప్రోత్సాహంతో ఈరోజు ప్రతి ఎమ్మెల్యేలు కూడా ప్రతి నెల 1వ తేదీన మనం పెన్షన్లు అందించే కార్యక్రమం ప్రతి గ్రామాల్లో చూస్తూ ఉన్నాము. ఇంకా సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మేము ఎదురెళ్ళి సమస్యలను తీర్చే విధంగా కూడా గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం కూడా మాకు ఈ కార్యక్రమం ఎంతగానో ప్రయోజనం అని కూడా ఈరోజు లోకేష్ గారి సూచనల మేరకు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆ వ్యవస్థను తిరిగి మళ్ళీ మనం తీసుకొచ్చేందుకు కూడా ఈరోజు ప్రతి ఊరు వాడ తిరుగుతూ ఉన్నాం. ప్రజా సమస్యలు ఏవైతే మనము తీరుస్తూ ఉన్నామో అది ప్రజల్లోకి తీసుకెళ్తూ స్థానిక నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంత పెద్ద కుటుంబం కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్దల సహాయంతో, మండల లీడర్ల సహాయంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ఉన్నామో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఒక యూనిట్గా, ఒక కుటుంబ సభ్యులుగా ఈరోజు వెళ్ళి గ్రామ స్థాయిలో తిరగడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు, రాబోయే రోజుల్లో ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజల్లోకి అతి అద్భుతంగా తీసుకెళ్తా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను.